హాయ్ అందరికీ. ఈరోజు అయితే మేము దేవరకొండ అయితే రాత్రి వచ్చాము. ఈరోజు సెకండ్ బావ వాళ్ళ ఇంట్లో పూజలు అయితే ఉన్నాయి. విగ్రహ ప్రతిష్ట ఒకటి ఉంది, ఇంకా హోమం ఉంది. సో ఆ పూజలకు అయితే వచ్చాము మేము. నెక్స్ట్ ఇంటి వెనుక సైడే ఉంది టెంపుల్. ఆ టెంపుల్లో ఏ విధంగా పూజలు జరుగుతున్నాయి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. సో ఇప్పుడైతే టెంపుల్లోకి అయితే వెళ్దాం. అందరు వచ్చిర్రు. సో మార్నింగ్ నుంచి పూజలు జరుగుతూనే ఉన్నాయి. ఏ విధంగా విగ్రహం పెడుతున్నారు అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. వెళ్దాం. ఇదైతే టెంట్ గిట్ట వేసేసారు. లోపల ధూమ్ ధామ్ సౌండ్. ఇది టెంపుల్. యజ్ఞం జ్ఞాత్వా మీరందరూ నమస్కారం చేసుకుంటుండండి. స్వామి మీరు నేను చేసినట్టు చేయండి. ఓం అందరూ ఇలా పెట్టండి, అందరూ పెట్టండి. ఏషహి దేవాః వృతోనర్వాః పూర్వోహి జాసుకృపయంతః స్విజాయమాన సృజనిష్యమానః ప్రత్యంగుక ఆతిష్టతి విశ్వదోముఖః ప్రాంగుకాగ్ని మమ అనుకోండి. యజమానస్య అభిముఖో భవ, సుముఖో భవ, సుప్రసన్నో భవ, వరదో భవ, యదోక్తజిహ్వయా హవిర్గృహాణాన్. శ్రీమన్మహాదేవి పటాభ్యో నమః. అక్షతలు నీళ్లు కలిపి హోమగుండం చుట్టూ తిప్పుతూ వదిలేసాను. మీరు ఒకరు తిప్పుతూ వదిలేసాను. ఓం శ్రీమన్మహాదేవి పటాభ్యో నమః. ఓం శ్రీమన్మహాదేవతాభ్యో నమో నమః. ఏషై దేవావర్తం సర్వః పూర్వోహి జాతసుకృపయంతః స్విజాయమాన సృజనిష్యమానః ప్రత్యంగుక ఆతిష్టతి విశ్వతోముఖః. శ్రీమన్మహాదేవి పటాభ్యో నమో నమః. అగ్నికి 8 వైపులా అక్షతలు వేయాలి స్వామి. ఓం శ్రీమన్మహా దేవీ దేవతాభ్యో నమో నమః. అక్షతలు తీసుకోండి. అగ్నయే నమః, ఉడవాహాయ నమః, ఉదాసనే నమః. సో ఇక్కడ అయితే హోమం జరిగింది. హోమం అయిపోయింది. నెక్స్ట్ విగ్రహం, ఇక్కడ విగ్రహ ప్రతిష్ట అయితే చేస్తారు. సో ఇప్పుడైతే పూజలు జరుగుతున్నాయి. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి విగ్రహం ఇక్కడ ఉంది. లక్ష్మీ